60 ఏళ్ల కళ 30 ఏళ్ల పోరాటం సుదీర్ఘ అంతిమ దశ చేరుకున్నటువంటి తరుణంలో నిన్న ముఖ్యమంత్రి గారు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి ఏబీసీడీ వరకు అన్న అంశాన్ని కూడా తేలితెల్లం చేసింది. దానికి సంబంధించి స్థానిక మాదిగా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వాళ్ళ సుదీర్ఘ ఎంఆర్పీఎస్తో ఉన్నటువంటి బంధము, ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో ప్రయాసాలు పడి ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసినటువంటి ఏబీసీడీ అనేటువంటి వర్గీకరణ అంతిమ దశ సందర్భంలో సంబరాల్లో మాదిగా ఎమ్మెల్యేలు ఇప్పుడే బాబు జగ్జన్ రావుతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాత కూడా పూలమాలలు వేసి వాళ్ళు గడ్డించిన ఏబీసీడీ అనేటువంటి వర్గీకరణ ఏబీసీ రూపంలో ఇలా అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత మాదిగలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మాదిగలుగా తెలంగాణ మాదిగ జాతి పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. మేమే కాదు, జాతి కోసం అసెంబ్లీలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, దాంట్లో సభ్యులైన గౌరవనీయులు దామోదర రాయనరసింహ గారికి, శ్రీధర్ బాబు గారికి, కొండ సురేఖ్ గారికి, పొన్నం ప్రభాకర్ గారికి అందరికి కూడా నిండుగా మీ శుభాకాంక్షలు తెలియజేస్తాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి, మాదిగ జాతి అన్ని వర్గాలతోని అభినందించబడ్డ జాతి మాదిగ జాతి. ఉదాహరణ నేను చెప్తా, 1941 ఆనాడు అరుంధతీయుల మహాసభ మన సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఆనాడు గోల్కొండ పత్రిక ఎడిటర్, ఆయన ఇక్కడున్న వివక్షను చూసి ఆయన రెడ్డి హాస్టల్లో అరుంధతీయ మాదిగల మహాసభ పెట్టిన ఆయన. దానికి ఆనాడు హైదరాబాద్ కమిషనర్గా ఉన్న కోత్వాల్ రాజ్బహదూర్ వెంకటరామరెడ్డి గారు ఆనాడు డబ్బులు ఇచ్చి, వాళ్ళ ఛార్జీలు ఇచ్చి, భోజనం పెట్టి మాదిగలను అభినందించిన సందర్భాలు కూడా మాదిగ జాతికి అంత ఔన్నత్యమైన జాతిది. అదేవిధంగా తెలంగాణ సాయుధ రహితంగా పోరాటం జరుగుతున్న సందర్భంలో కూడా ఈ వివక్ష జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని కామ్రేడ్ ఆరుట్ల రామచంద్రారెడ్డి గారు యాదగిరిగుట్ట ప్రాంతంలో ఉన్న మాదిగలను మొత్తం తీసుకుపోయి యాదగిరిగుట్టలో పూజలు చేయించిన సందర్భాలు. అందుకనే మాదిగ జాతి మహోన్నతమైన జాతి. అందుకోసం ఇక్కడ కూడా హైదరాబాద్లో దాదాపు 30-40 ఏళ్ళుగా అరుంధతి మహాసభ, బంధు సేవా మండలి, ఇవన్నీ కూడా సంఘాలు పెట్టి మాదిగల కోసము చాలా ప్రయత్నం చేసిండ్రు. అందులో 94లో మాదిగ దండోరా మందకృష్ణ మాదిగ దాన్ని ప్రారంభించడం జరిగింది. మేము కూడా అభినందించినాం. ఇవాళ అదే మాటను మేము సీఎం గారు కూడా మందకృష్ణను ఎంటర్ తీసుకుపోయిన సీఎం గారి దగ్గరికి మేము కూడా చెప్తున్నాడు, మా ఇంటర్ అంటే మా ఇంటర్ వచ్చిండు కనుక సీఎం గారు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు 2018, 2028 చేవేల డిక్లరేషన్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన సందర్భంగా రేవంత్ రెడ్డి గారు దమ్మున్న ముఖ్యమంత్రి, ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి, ఒక అభ్యుదయ ముఖ్యమంత్రి, ఒక సామాజిక స్పృహ ఉన్న ముఖ్యమంత్రి. ఒక్క మాదిగలకు కాదు, ఇవాళ తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో దొరలకు జాగీర్దారులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సాకల ఐలమ్మ పేరును ఇవాళ కోటి యూనివర్సిటీలో ఉన్న ఉస్మానియా మహిళా యూనివర్సిటీకి నామకరణ చేసిన ఒక అభ్యుదయవాది, ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. అందుకోసమనే ఇవాళ బ్రహ్మాండంగా ఈ ఏబిసిడి వర్గీకరణ ఏబిసిగా చేసి తెలంగాణలో ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఏబిసిగా మార్చి మాదిగ ఉపకులాలకు అన్నిటికీ కూడా 9% ఇచ్చిండు. మాలలకు ఉపకులాలకు కూడా 5% ఇవ్వడం జరిగింది. దీనికి ఉపసంఘం కూడా బ్రహ్మాండంగా చేసింది. దానికి అందరం కూడా మమ్మల్ని గెలిపించిన మాదిగ జాతికే కాదు, సబ్బండ వర్గాలకు కూడా, అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నిజంగా కూడా అసెంబ్లీలో మాకు అక్కడున్న సభ్యులందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొక మాట, నిన్న కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ అర్థం లేని మాట్లాడుతూ ఉన్నాడు. అదే మందకృష్ణ బిడ్డ పెళ్ళి ఉంది, నన్ను వదిలిపెట్టమని చెప్తే నిర్దక్షిణగా జైల్లేసి ఇవాళ అవమానపరిచే సందర్భాలను ఈయన కేటీఆర్ మాట్లాడుతున్న విధానం ఇంకా సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మాదిగలకు దూరమైనరు కాబట్టి మాదిగలు మొన్న 2023 ఎన్నికల బొందబెట్టిరు. మళ్ళీ కూడా మాదిగ వాడలకు కాదు, బీసీ వాడలకు కూడా వాళ్ళు రాకుండా చేస్తారని సందర్భం చేస్తున్నాను నేను. అందుకోసమే బాబు జగజీవన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళల సమాజం ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని చెప్పి ఇలా దేశం కూడా నమ్ముతుంది. కనుక ఎవరేం చేసినా కూడా మాదిగ జాతి సంతోషంగా ఉంది, సబ్బండ జాతులు సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా మాదిగ జాతికి సపోర్ట్ చేసినారు. మాదిగ జాతి అందరూ కూడా గౌరవిస్తారని ఈ సందర్భంగా ఏబీసీ వర్గీకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, ఉపసంఘానికి, రాహుల్ గాంధీకి, ఖర్గే గారికి అందరూ కూడా నిండుగా మేము మాదిగ ఎమ్మెల్యేల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.